గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ పల్స్. 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి మనం 8 మార్క్స్ అనేవి డిస్కస్ చేసాం. ఆల్రెడీ మనం 8 మార్క్స్ అనేవి డిస్కస్ చేసాం. అవే కన్ఫర్మ్‌గా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయండి. అవి నేర్చుకోకుండా మాత్రం మెయిన్ ఎగ్జామ్‌కి వెళ్ళొద్దు. మాక్సిమం 100% అవి మీరు నేర్చుకునే మెయిన్ ఎగ్జామ్‌కెళ్ళండి. ఇప్పుడు 4 మార్క్స్ మారథాన్ అన్నది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ ముందు వీడియోలో పాలినామియల్స్ అనే టాపిక్ నుండి 4 మార్క్స్ అనేది డిస్కస్ చేసాం. టోటల్లీ 4 మార్క్స్ అనేవి డిస్కస్ చేసాం. పక్కాగా ఆ టైప్ ఆఫ్ క్వెషన్సే రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరు చూడకపోయి ఉంటే ఈ ముందు వీడియోలోకెళ్ళి ఆ 4 మార్క్స్‌ని చూడండి. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుండి డెఫినెట్లీగా ఒక 4 మార్క్స్ అనేది రాబోతుంది. ఆ టాపిక్ నుండి ఇప్పుడు ఒక 4 మార్క్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో మీకు మెయిన్ ఎగ్జామ్ వరకు యూజ్ అవుతుంది. తప్పకుండా యూజ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంపార్టెంట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లోని ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో ఫస్ట్ క్వెషన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. కంప్లీట్‌గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మెయిన్ ఎగ్జామ్ కోసమే కాదండి. మీ మైండ్‌లో ఉండిపోయేటట్లుగా నేను చెప్పడం జరుగుతుంది. మీరు యూజ్ చేసుకొని మీ మెయిన్ ఎగ్జామ్‌లో అటెంప్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. మెయిన్ ఎగ్జామ్‌కి దగ్గర పడుతుందండి. మహా అయితే ఒక 30 డేస్ కూడా లేదు. మీరు ప్రిపరేషన్ స్పీడప్ చేయాలి. ప్రిపరేషన్ స్పీడప్ చేసి మ్యాథ్స్‌కి రోజుకొక గంట కేటాయించండి. మ్యాథ్స్ అనేది ఎప్పుడో జూన్‌లోనో, జూలైలోనో రియల్ నంబర్స్ వినుంటారో, ఇప్పుడు మీరు మర్చిపోయి ఉంటే రియల్ నంబర్స్ నేను పక్కాగా 8 మార్క్స్ రాబోయే రియల్ నంబర్స్ టాపిక్ నుంచి చెప్పడం జరిగింది. యూజ్ చేసుకోండి. అదేవిధంగా అన్ని 8 మార్క్స్ మీరు ఒకసారి చూస్తే రివిజన్‌లా ఉంటుంది. ఎగ్జామ్‌కెళ్ళేంత వరకు గుర్తుండడం జరుగుతుంది. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనం 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం. కమ్ ఆన్ టు మై సెషన్. చూడండి, స్టేట్ ద కండిషన్స్ అండర్ ద స్టేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విల్ హ్యావ్. చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉపయోగించి ఆ కండిషన్స్‌ని సాటిస్ఫై చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో అనేది అడిగాడండి. ఇప్పుడు ఫస్ట్‌ది ఏంటంట, 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్, రెండోది 2 ఈక్వల్ రూట్స్. చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో మనకి రూట్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో రూట్స్‌ని మనం కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి ఫార్ములా బేస్డ్ మెథడు, రెండోది ఫ్యాక్టరైజేషన్ మెథడు. ఈ 2 మెథడ్స్ యూజ్ చేసుకొని మనం రూట్స్‌ని సింపుల్‌గా కొనుక్కోవచ్చండి. మీరు ఫార్ములా వస్తే ఫార్ములా బేస్డ్ అయినా కొనుక్కోవచ్చు. లేదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇంకా సింపుల్‌గా ఉంటది. వాటిని ఉపయోగించి రూట్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి జనరల్ ఫార్మ్ ఏంటో చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి జనరల్ ఫార్మ్ ఏంటో చూద్దాం. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ quadratic equation. The general form of quadratic equation. The general form of quadratic equation మనం ఏమని చెప్పొచ్చు అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని మనం చెప్పొచ్చు. అయితే దీనికి డిగ్రీ 2 ఉంది కాబట్టి మనకి రూట్స్ అనేవి 2 ఉండబోతున్నాయి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి రూట్స్ ఎన్ని ఉండబోతున్నాయండి? 2 రూట్స్ ఉండబోతున్నాయి. అయితే ఆ 2 రూట్స్ అనేవి ఈక్వల్ రూట్స్ అవుతాయా? అన్‌ఈక్వల్ రూట్స్ ఉంటాయా? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి 2 రూట్స్ ఉంటాయండి. ఆ 2 రూట్స్ అనేవి రియల్ రూట్స్ అవుతాయా? రియల్ రూట్స్ అవ్వవా? అనేది మనం ఎలా కనుక్కోవచ్చంటే b² - 4ac ద్వారా మనకి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి రియల్ రూట్స్ అవుతాయా? లేకపోతే నాట్ రియల్ అవుతాయని కనుక్కోవచ్చు. మరి b² - 4ac అంటే ఏంటి? b²-4acని మనం డిస్క్రిమినెంట్ అంటాము. b²-4acని మనం ఏమంటాం? డిస్క్రిమినెంట్ అంటాము. డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు
బి స్క్వేర్ మైనస్ 4ఏసీనే మనం డిస్క్రిమినెంట్ అంటాం. చూడండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయని చెప్పాం. 2 రూట్స్ ఎందుకు ఉంటాయంటే దాని డిగ్రీ 2 ఉంది కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. డిగ్రీ 3 అయితే 3 రూట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఆ 2 రూట్స్ ఉంటాయి మనం చెప్పాం కదా, ఆ 2 రూట్స్ అనేవి చూడండి 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అవుతాయా, లేదా 2 ఈక్వల్ రూట్స్ అవుతాయా, లేకపోతే అసలు నాట్ రియల్ అవుతాయా, అసలు రియల్ అవ్వవా అనేది ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే, మనం బి స్క్వేర్ మైనస్ 4ఏసీ వాల్యూ కడితే ఆ వాల్యూని ఉపయోగించి మనము ఆ రూట్స్ యొక్క నేచర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు బి స్క్వేర్ మైనస్ 4ఏసీ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం రండి. ఒకవేళ ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ఏసీ వాల్యూ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది అనుకోండి. ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ఏసీ వాల్యూ 0 అయ్యింది అనుకోండి, ఆ రూట్స్ ఆర్ రియల్. రూట్స్ అనేవి రియల్ అవుతాయి అండ్ ఈక్వల్ అవుతాయండి. ఆ రూట్స్ అనేవి రియల్ రూట్స్ అవుతాయి అండ్ రూట్స్ అనేవి ఈక్వల్ రూట్స్ అవుతాయి. ఫర్ సపోజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి కదా, ఆ 2 రూట్స్ అనేవి ఎప్పుడు రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి అంటే బి స్క్వేర్ మైనస్ 4ఏసీ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి దాని వాల్యూ 0 అయితే రూట్స్ అనేవి ఏమవుతాయి, రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. మనం దీన్నే 2 ఈక్వల్ రూట్స్ అనొచ్చండి. ఓఆర్ఆర్ 2 ఈక్వల్ రూట్స్. 2 ఈక్వల్ రూట్స్. చూడండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అన్న 2 ఈక్వల్ రూట్స్ అన్న ఒకటి. ఇప్పుడు చూడండి, 2 ఈక్వల్ రూట్స్ అవ్వాలంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కండిషన్ ఏంటి అంటే బి స్క్వేర్ మైనస్ 4ఏసీ వాల్యూ ఏమవ్వాలండి, 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఇఫ్ ఒకవేళ బి స్క్వేర్ మైనస్ 4ఏసీ వాల్యూ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి, అంటే బి స్క్వేర్ మైనస్ 4ఏసీ వాల్యూ అనేది 0 కన్నా పెద్ద వాల్యూ అయింది అనుకోండి, అంటే ప్లస్ వాల్యూస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతాయంట, ఇగోండి రూట్స్ ఆర్ రియల్. రూట్స్ అనేవి రియల్ అవుతాయి అంటే వాస్తవాలు అవుతాయి. రూట్స్ అనేవి రియల్ అవుతాయి అండ్ డిస్టింక్ట్ అవుతాయి. డిస్టింక్ట్ ఇదండి డిస్టింక్ట్, DISTINCT, ఎన్ సైలెంట్ అవుతుందండి, డిస్టింక్ట్ అని చదువుతాం. డిస్టింక్ట్ అన్నా నాట్ ఈక్వల్ అన్నా ఒకటేనండి. నాట్ ఈక్వల్. డిస్టింక్ట్ అంటే వేరు అని అర్థం అండి తెలుగులో. డిస్టింక్ట్ అంటే దానికి అర్థం ఏంటి, వేరుగా ఉంటాయి. అంటే నాట్ ఈక్వల్ అంటే రూట్స్ అనేవి ఈక్వల్గా ఉండవండి. ఒక రూట్ ఒక 5 అయితే ఇంకొక రూట్ ఒక 10 15 అవుతుంది. ఒక రూట్ -5 అయితే ఇంకో రూట్ +5 అవుతాయి. అదే దాన్ని డిస్టింక్ట్ అంటాం, దాన్ని నాట్ ఈక్వల్. ఇక్కడేముంది, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ అనేవి ఈక్వల్ అవుతాయండి. ఒక రూట్ 5 అయింది అనుకోండి, ఇంకో రూట్ కూడా 5 అవుతుంది. ఒక రూట్ -10 అయితే ఇంకొక రూట్ -10 అవుతుంది. సో రూట్స్ అనేవి 2 ఉంటాయి కాబట్టి ఆ 2 అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ రూట్స్ అనేవి రియల్ అవుతాయి అండ్ డిస్టింక్ట్ అవుతాయి. రియల్ అవుతాయి, డిస్టింక్ట్ అంటే వేరుగా ఉంటాయి. ఇక్కడ రూట్స్ ఈక్వల్గా ఉంటాయి, ఇక్కడ రూట్స్ వేరుగా ఉంటాయి. అంటే నాట్ ఈక్వల్ అని మీకు అర్థమయ్యేట్లు రాశారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇగోండి మనకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. చూడండి, ఆ రూట్స్ అనేవి రియల్ అయ్యాయి అండ్ డిస్టింక్ట్ అయ్యాయి. దీన్నే మనం వాడిచ్చిన టెర్మినాలజీ ప్రకారంగా రాద్దాం. 2 రియల్ అంటే దానికి అర్థం ఏంటి అంటే ఆ 2 రూట్స్ అనేవి రియల్ అవుతాయి అండ్ డిస్టింక్ట్ అవుతాయి. రూట్స్ అనేవి రియల్ అవుతాయి మరియు డిస్టింక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా కండిషన్ నేర్చుకుందాం. అడగలేదు బట్ ఇంకో కండిషన్ కూడా, ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ఏసీ అనేది 0 కన్నా చిన్నదయింది అనుకోండి,
బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ నాట్ రియల్. రూట్స్ ఆర్ నాట్ రియల్. రూట్స్ అనేవి రియల్ అవ్వండి. ఇదండి డిస్క్రిమినెంట్ గురించి. చూడండి మనది స్టేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విల్ హ్యావ్. చూడండి కండిషన్స్ అడిగాడండి. ఏంటంటే 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, 2 ఈక్వల్ రూట్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి. చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయని ఇదివరకే చెప్పాను. ఆ రూట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయా, ఈక్వల్గా ఉండవా, రియల్ అవుతాయా, నాట్ రియలా అనేది మనం దేనిని ఉపయోగించుకొని చెప్తామంటే బి స్క్వేర్ మైనస్ 4ac అనే వాల్యూని ఉపయోగించుకొని చెప్తాం. మరి బి స్క్వేర్ మైనస్ 4acని ఏమంటామంటే డిస్క్రిమినెంట్ అంటాం. తెలుగులో విచక్షణ అంటాం, ఇంగ్లీష్లో డిస్క్రిమినెంట్ అంటాం. ఆ డిస్క్రిమినెంట్ వాల్యూని యూజ్ చేసుకొని మనం ఆ రూట్స్ యొక్క నేచర్ ఆఫ్ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఏమని చెప్పొచ్చు, ఇఫ్ ఒకవేళ బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అయింది అనుకోండి, ఆ రూట్స్ అనేవి రియల్ అవుతాయి అండ్ అదే రూట్స్ ఈక్వల్ అవుతాయి. ఆ రూట్స్ అనేవి ఈక్వల్ అవుతాయండి. దీనికి 2 రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ ఎక్స్కి 2 రూట్స్ వస్తాయి కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్స్ వస్తాయి కదా, ఆ 2 రూట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఒక 10 అయింది అనుకోండి, ఇది కూడా 10 అవుతుంది అనమాట. ఇది ఒక -7 అయితే ఇది కూడా -7 అవుతుంది. సో ఈక్వల్ అనేవి ఈక్వల్ రూట్స్ అవుతాయి. ఇప్పుడు బి స్క్వేర్ మైనస్ 4ac 0 అయితే, మరి బి స్క్వేర్ మైనస్ 4ac విలువ 0 కంటే పెద్ద అయింది అనుకోండి, రూట్స్ అనేవి రియల్ అవుతాయి. ఇక్కడ కూడా రియల్, ఇక్కడ కూడా రియల్. 2 పాసిబిలిటీస్లో రియల్ రూట్స్ అనేవి రియల్ అవుతాయి. కానీ ఇక్కడ ఈక్వల్ అవుతుంది, ఇక్కడ డిస్టింక్ట్ అవుతుంది. డిస్టింక్ట్ అంటే నాట్ రియల్. నాట్ రియల్ అంటే వేరు వేరు అర్థం అనమాట. తర్వాత ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దాన్ 0 అయితే రూట్స్ అనేవి రియల్ అవ్వవు. 2 కేసెస్లో రియల్ అవుతుంది, థర్డ్ కేసులో రియల్ అవ్వదు. సో ఫస్ట్ కేసులో ఈక్వల్ అవుతుంది, సెకండ్ కేసులో ఈక్వల్ అవ్వదు అనమాట. సో అదే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అనేది మనం చేద్దాం. అంటిల్ దెన్ వెయిట్. సో సెకండ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. కమ్ ఆన్ టు మై సెషన్. ఫైండ్ ద డిస్క్రిమినెంట్. మనం డిస్క్రిమినెంట్ అంటే ఏమో చెప్పాం కదా, బి స్క్వేర్ మైనస్ 4acనే డిస్క్రిమినెంట్ అంటాం. ఆ డిస్క్రిమినెంట్ని యూజ్ చేసుకుని మనం ఏం కొనుక్కోవచ్చు అంటే నేచర్ ఆఫ్ రూట్స్ని కొనుక్కోవచ్చు. అంటే రూట్స్ యొక్క నేచర్ని కొనుక్కోవచ్చు. అంటే రియల్ కాదా, ఈక్వల్ రూట్స్ అవుతాయా, నాట్ ఈక్వల్ రూట్స్ అవుతాయా, లేదా డిస్టింక్ట్ రూట్స్ అవుతాయా అనేది నేచర్ ఆఫ్ రూట్స్ అనేవి కొనుక్కోవచ్చు. సో ఓకే, ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇచ్చాడు 3x² - 2x + 1/3 = 0 అండ్ హెన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్. దాంతోపాటు నేచర్ ఆఫ్ రూట్స్ కొనుక్కోమన్నాడు. నేచర్ ఆఫ్ రూట్స్ అంటే అవి ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి కదా, ఆ 2 రూట్స్ అనేవి రియల్ రూట్స్ అవుతాయా, అవ్వవా, లేదా ఆ రూట్స్ అనేవి ఈక్వల్ అవుతాయా, లేదా డిస్టింక్ట్ రూట్స్ అవుతాయా అనేది కనుక్కోవడమే నేచర్ ఆఫ్ రూట్స్ అంటారు. ఫైండ్ దెమ్ ఇఫ్ దే ఆర్ రియల్. అంటే అవి రియల్ రూట్స్ అయితే మనకి ఏం కొనుక్కోమని చెప్పాడు అంటే ఆ రూట్స్ ఏంటో కొనుక్కోమని చెప్పాడు. చూడండి బి స్క్వేర్ మైనస్ 4ac అనేది 0 అయితే ఆ రూట్స్ అనేవి రియల్ రూట్స్ అవుతాయి అండ్ ఈక్వల్ అవుతాయి అని చెప్పాం. తర్వాత రియల్ అవ్వడానికి ఇంకొక అవకాశం ఏముంది, బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే ఆ రూట్స్ అనేవి రియల్ రూట్స్ అవుతాయి అండ్ డిస్టింక్ట్ రూట్స్ అవుతాయి. సో రియల్ రూట్స్ అవడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే డిస్క్రిమినెంట్ 0 అయినప్పుడు, డిస్క్రిమినెంట్ 0 కన్నా పెద్ద అయినప్పుడు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం కొనుక్కోవచ్చు అంటే డిస్క్రిమినెంట్ని కొనుక్కుందాం. చూడండి ఈ ఈక్వేషన్ ఎలా ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లా ఉందా, అంటే ax² + bx + c రూపంలో ఉందా లేదా, ఉంది. ఇప్పుడు అదే రాస్తున్నాం. సొల్యూషన్గా మనం ఏం రాస్తామంటే గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంట 3x² - 2x + 1/3 = 0. ఆ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది అంటే ax² + bx + c రూపంలో ఉంది కదా, ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0 రూపంలో ఉంది. ఏమని రాస్తామంటే గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది,
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 రూపంలో ఉంది కదా. సో అప్పుడు ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది చూడండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 కదా. చూడండి ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, ఇక్కడ 3 ఉంది కదా. తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది, కానీ బి ప్లేస్లో ఏముంది, -2 ఉంది, -2 ఉంది. సి ఈజ్ ఈక్వల్ టు 1/3 అని మనం చెప్పచ్చు. సో ఈ విధంగా ఒక చిన్న వర్కింగ్ అనేది రాసుకుంటే మనం డిస్క్రిమినెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి డిస్క్రిమినెంట్ డిస్క్రిమినెంట్ మనం ఏమని చెప్పచ్చు, డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac మనం డిస్క్రిమినెంట్ అంటాం. మరి ఇక్కడ బి అంటే -2, ఏ అంటే 3, సి అంటే 1/3 అనేది వాల్యూస్ ప్రొడ్యూస్ చేద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. బి అంటే ఎంత అండి, -2 అండి హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. బి అనేది -2 అండి హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. తర్వాత మైనస్కే మైనస్, ఇక్కడ 4k 4 ఇంటూ ఏ ఇంటూ సి అండి, కాబట్టి బ్రాకెట్స్ పెట్టాలి. ఏ వాల్యూ 3 అండి, తర్వాత సి వాల్యూ 1/3 అండి. సి వాల్యూ అంటే 1/3. ఇప్పుడు చూడండి ఇది ఫ్రాక్షన్, ఇది 3. ఈ 3 అనేది డినోమినేటర్లో ఉంది, ఈ 3 న్యూమరేటర్లో ఉంది. డినోమినేటర్కి న్యూమరేటర్కి క్యాన్సిలేషన్ అవుతుందండి. డినోమినేటర్కి న్యూమరేటర్కి 3 1s 3 1s క్యాన్సిలేషన్ అయింది. ఇక్కడ -2 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ అంటే చూడండి -2 హోల్ స్క్వేర్ అంటే -2 ఇంటూ -2, -2 ఇంటూ -2 అంటే ముందు మల్టిప్లై చేసేటప్పుడు సింబల్ని మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 2s 4. ఇప్పుడు -2 హోల్ స్క్వేర్ అంటే 4 అండి, 4. ఇక్కడ -4 ఇంటూ 1 అంటే 4 అండి, 4 - 4 అంటే 0 అండి. బట్ డిస్క్రిమినెంట్ డి అనేది ఏమైందండి, ఇక్కడ డిస్క్రిమినెంట్ డి అనుకుంటే అది ఏమైందండి, 0 అయింది కదా. 0 అయితే నేచర్ ఆఫ్ రూట్స్ మనం ఏమని చెప్పచ్చు అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ అనేవి రియల్ అవుతాయి అండ్ ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు డిస్క్రిమినెంట్ అనేది 0 అయినప్పుడు రూట్స్ అనేవి రియల్ అవుతాయి అండ్ ఈక్వల్ అవుతాయి. వీటిల్నే నేచర్ ఆఫ్ రూట్స్ అంటారండి. మనం ఆల్రెడీ డిస్క్రిమినెంట్ కనుక్కోవడం జరిగింది. డిస్క్రిమినెంట్ కనుక్కోవడం, డి విలువ 0 వచ్చింది. దీని ద్వారా నేచర్ ఆఫ్ రూట్స్ ఏమని చెప్పొచ్చు అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయమన్నాడంటే ఫైండ్ దెమ్ ఇఫ్ దే ఆర్ రియల్. అవి రియల్ రూట్స్ అయితే వాటిని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. చూడండి ఇవి రియల్ రూట్స్ అయ్యా. ఇప్పుడు ఆ రూట్స్ ఏంటో అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అంటే డిస్క్రిమినెంట్ 0 అయినప్పుడు రూట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. రూట్స్ అనేవి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఆ రూట్స్ ఏమవడానికి అవకాశం ఉందంటే రూట్స్ అనేవి ఇప్పుడు డిస్క్రిమినెంట్ 0 అయితే 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి కదా. ఆ 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఏంటంట అంటే ఒకటి x ఈజ్ ఈక్వల్ టు -b/2a. మరి రెండు ఈక్వలే కాబట్టి ఇంకొకటి కూడా x ఈజ్ ఈక్వల్ టు -b/2a. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు గుర్తుపెట్టుకునే మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎందుకంటే దీన్ని 1 మార్క్ క్వశ్చన్ లేదా 2 మార్క్ క్వశ్చన్స్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. మీరు ఈ రూట్స్ను కొనుక్కోవడానికి ఒకవేళ d ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యి ఈ రూట్స్ను వాడు కనుక్కోమంటే మీరు ఫార్ములాని యూజ్ చేసుకొని కనుక్కుంటారు. ఏంటి ఫార్ములా, -b ± (b² - 4ac/2a) అనే ఫార్ములాని ఫార్ములాని యూజ్ చేసి కనుక్కుంటే అది 8 మార్కులు లెక్క అవుతుందిగా, 4 మార్కులు లెక్క అవుతుంది. ఇప్పుడు మనం అక్కడ అవకాశం ఉంది. ఏంటి అవకాశం ఉంది, రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అయినప్పుడు ఆ రూట్స్ ఏంటో ముందుగానే మనం చెప్పేయవచ్చు. ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఫార్ములా అందులో ఒక రూట్ -b/2a, ఇంకొక రూట్ కూడా -b/2a అవుతుంది.
ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నది ఇంకా పెద్ద లెక్క అవుతుంది, మీకు టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ రూట్స్ అనేవి రియల్ అయ్యి ఇక్కడ నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, అంటే నాట్ ఈక్వల్ రావాలంటే డిస్క్రిమినెంట్ అనేది 0 కన్నా పెద్ద వచ్చింది అనుకోండి, అప్పుడు మరి ఇంకే ఆప్షన్ లేదండి, వేరే ఆప్షన్ లేదు, ఈ విధంగానే కనుక్కోవాలి. అప్పుడు మరి ఇంకొక అవకాశం లేదు. ఇక్కడ మనకు అవకాశం ఎప్పుడు ఉందంటే రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అయినప్పుడు ఆ రూట్స్ ఏంటో మనకు ముందే తెలుసు. అవేంటవా? -b/2a -b/2a. సో ఈ విధంగా కనుక్కోవచ్చు. దీన్ని ఫాలో అవ్వద్దండి. డి అనేది 0 అయినప్పుడు రూట్స్ని కనుక్కోవడం కోసం దీన్ని మరి ఫాలో అవ్వద్దు. దీన్ని ఫాలో అయితే 8 మార్కులు లెక్క అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఫాలో అయితే ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్ టు మైనస్కే మైనస్ బి వాల్యూ ఎంత అండి? -2 అండి, -2 బై 2కే 2, ఏ వాల్యూ ఎంత అండి? 3 అండి, 3కే 3. తర్వాత కామా రూట్స్ అనేవి 2 వస్తాయి కదా, ఆ 2 రూట్స్ ఈక్వలే కదా, సో కాబట్టి 2 రూట్స్ ఈక్వల్. మైనస్ ఏమో -b/2a కాబట్టి -2a బై 2/a అంటే ఎంత అండి? 3 అండి. ఇక్కడ ఈ మైనస్కి మధ్యన కనెక్షన్ ఇంటూ అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇక్కడ ఈ టూకి క్యాన్సిల్, ఈ టూకి క్యాన్సిల్ అయిపోతే ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ అంటే +1/3 కామా x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ 1 మిగులుతుందండి, 1/3 అనేది రూట్స్ అనేవి రూట్స్గా మనం చెప్పచ్చు. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం కొంచెం శ్రద్ధ పెట్టాలి కానీ సింపుల్గా 2-3 స్టెప్పుల ద్వారానే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన పాకెట్లో 4 మార్క్స్ చాలా సింపుల్గా ఉంటుంది. పక్కగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. అది ఇవే వస్తాయండి. డిస్క్రిమినెంట్ కనుక్కోండి, నేచర్ ఆఫ్ రూట్స్ని కనుక్కోండి, ఆ తర్వాత ఆ రూట్స్ ఏంటో కనుక్కోండి, ఆ రూట్స్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కనుక్కోండి అని ఒక్కొక్కసారి అడుగుతాడు. అదే రూట్స్ని ఫార్ములా బేస్డ్ ద్వారా కనుక్కోమని చెప్పి ఇంకోసారి అడుగుతాడు. సో ఏదేమైనప్పటికీ మీరు మెయిన్ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా మీరు చేసుకోగలుగుతారు. ఈ టాపిక్ సంబంధించిన ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ వెయిట్. థర్డ్ క్వశ్చన్ ఏంటో డిస్కస్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏం చెప్తుంది? స్టేట్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి, నేచర్ ఆఫ్ రూట్స్ని కనుక్కోమని చెప్పాడండి. ఫాలోయింగ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి నేచర్ ఆఫ్ రూట్స్ని. మరి నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే ముందు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసి వాటికి నేచర్ ఆఫ్ రూట్స్ని మనం సింపుల్గా కనుక్కోవడం జరగవచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్తే ఇంకోండి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉందండి? x² + bx + c రూపంలో ఉంది కదా, సో అదే రాస్తామండి. ద గివెన్ quadratic equation is 2x² - 3x + 5 = 0 is in the form of ఏ ఫార్ములా ఉందండి? ax² + bx + c = 0 రూపంలో ఉంది కదా. ఓకే, వేర్ ఇక్కడ చూడండి, ఏ ప్లేస్లో ఏముంది? 2 ఉంది. వేర్ a = 2, బి ప్లేస్లో -3 ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్. b = -3, తర్వాత c = ఏంటి? 5. ఇప్పుడు డిస్క్రిమినెంట్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్క్రిమినెంట్ = b² - 4ac ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని యూజ్ చేసుకొని =0 అయితే ఒకటి, <0 అయితే ఇంకోటి, <0 అయితే ఇంకోటి అని మనం చెప్పుకోవచ్చు. సో b² అంటే ఎంత అండి? -3² -4కే 4, ఏ విలువ 2 అండి, సి విలువ 5 అండి. ఓకే, రైట్. -3² అంటే -3 × -3 అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 × 3 = 9 అండి. చూడండి, -3² అంటే 3 × 2 = 6 కాదండి, 3 × 3 అని అర్థం. సో దీని విలువ 9 అండి. -4 × 2 = 8, 8 × 5 = ఎంత అండి? 40. 9కి ముందు ప్లస్ ఉందండి, 2 సింబల్స్ వేరువేరుగా ఉన్నప్పుడు తీసివేయాలి. 40లో నుంచి 9 తీస్తే ఎంత అండి? 31 అండి. 31
మరి ప్లస్సా మైనస్ అంటే 40 పెద్దది కాబట్టి 40కి సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. చూడండి -31 అనేది 0 కంటే పెద్ద చిన్నదా? చూడండి -31 0 కంటే చిన్నది కాబట్టి ఈజ్ లెస్ దాన్ 0. డిస్క్రిమినెంట్ డి అనేది 0 కంటే చిన్నదైనప్పుడు నేచర్ ఆఫ్ రూట్స్ని మనం ఏం చెప్పొచ్చు అంటే రూట్స్ ఆర్ నాట్ రియల్ లేదా నో రియల్ రూట్స్ అని చెప్పొచ్చు, లేదా నో రియల్ రూట్స్. ఇప్పుడు స్క్వేర్ రూట్లో వస్తుందండి. ఇప్పుడు వాల్యూ అనేది మనకి ఇక్కడ 0 కంటే చిన్నదైనప్పుడు లోపల స్క్వేర్ రూట్లో కాదు, ఏమొస్తుంది అంటే మైనస్ వాల్యూస్లో వస్తుంది. స్క్వేర్ రూట్లో మైనస్ వాల్యూస్ వస్తాయి. స్క్వేర్ రూట్ వస్తుంది, అందులో మైనస్ వాల్యూస్ వస్తాయండి. ఓకే, ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగేనండి. ఇక్కడ డి అనేది ఫైండ్ అవుట్ చేస్తే b² - 4ac ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ బి అంటే ఏమని చెప్పొచ్చు, ఇక్కడ ఏ అంటే ఏమని చెప్పొచ్చు. a = 2 అండి, తర్వాత b = -6 అండి, ఇక్కడ c = 3 అండి. ఓకే, డిస్క్రిమినెంట్ d = b ప్లేస్లో -6 హోల్ స్క్వేర్ చేస్తే -k, ఈ -k -4k 4, a విలువ 2 అండి, c విలువ 3 అండి. ఓకే, మళ్ళీ -6 హోల్ స్క్వేర్, 6 2s are 12 కూడా కాదండి, 6 × 6 అని అర్థం. 6 6s are 36, 36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 36 -4 2s are 8, 8 3s are ఎంత, 8 3s are 24. 36లో 24 తీస్తే అంటే 12. 36లో 24 తీస్తే 12, 8 12 +12. ఇది +12 అనేది 0 కంటే పెద్దది అంటే కాబట్టి గ్రేటర్ దాన్ 0 అయింది. ఫైనల్లీ డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే నేచర్ ఆఫ్ రూట్స్ అని ఏమని చెప్పొచ్చు అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం చిన్న ఫాలోయింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. సో ఈ విధంగా వస్తే సింపుల్గా ఉంటాయండి. ఎటువంటి 2 ఇస్తాడు, నేచర్ ఆఫ్ రూట్స్ని కొనుక్కోమంటే 4 మార్క్స్ అనేది మన పాకెట్లో ఉంటుంది. ఈ టాపిక్ సంబంధించిన ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ వెయిట్. ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. కమాన్ టు మై సెషన్. ఎక్స్ప్రెస్ ద రూట్స్ ఏంటో కొనుక్కోమని చెప్తున్నాడండి. ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 4√3x + 4 = 0. రూట్స్ని కొనుక్కోమని చెప్తున్నాడండి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. అది ఎలా కొనుక్కోవాలి అంటే క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉన్న రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో ఒకటి ఫార్ములా బేస్డ్ మెథడ్, ఇంకొకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అది అర్థమైతే ఫార్ములా బేస్డ్ మెథడ్ కన్నా అదే సింపుల్గా ఉంటుంది. సో ఫార్ములా బేస్డ్ అయితే మరి ఇంకే ప్రాబ్లం ఉండదు. ఫార్ములా వేసేస్తాం, అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, జీరోస్ కనుక్కుంటాం. ఇప్పుడు ఫార్ములా బేస్డ్ మెథడ్ అడిగాడు కాబట్టి ఫార్ములా బేస్డ్ మెథడ్ చేస్తాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందండి, ax² + bx + c రూపంలో ఉంది కదా. సో అదే రాస్తాం. ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంట 3x² - 4√3x + 4 = 0. 3x² - 4√3x + 4 = 0. ఆ గివెన్ క్వాడ్రాటిక్ ఎలా ఉందంట, ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉందంట, ax² + bx + c = 0 రూపంలో ఉంది. సో ఈ ax² + bx + cని ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారండి. సో ఈ ఈక్వేషన్ రూపంలోనే ఇది ఉంది కాబట్టి ఏ ప్లేస్లో ఉండేది ఏ, బి ప్లేస్లో ఉండేది బి, సి ప్లేస్లో ఉండేది సి అని మనం కనుక్కోవచ్చు. వేర్ ఏ చూడండి, ఏ ప్లేస్లో ఏముందండి 3 ఉందండి. బి ప్లేస్లో ఏముందండి -4 ఉందండి. మైనస్ ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. -4 కూడా కాదు, -4√3 ఉంది.
-4 ఈ ఎక్స్కే ఎక్స్కి ఉంది, మిగతాది అంతా బి వాల్యూ అండి. -4√3. సి వాల్యూ ఎంత అండి? 4. ఇప్పుడు మనం ఫార్ములా బేస్డ్ మెథడ్ కదా, క్వాడ్రాటిక్ ఫార్ములా మనం రాసుకుంటే క్వాడ్రాటిక్ ఫార్ములా is x is equal to quadratic formula x is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. దీన్నే క్వాడ్రాటిక్ ఫార్ములా అంటారండి, x is equal to. సో ఇప్పుడు బి ప్లేస్లో బి వాల్యూ, ఏ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం రండి. చూడండి, ఈ మైనస్కి మైనస్, చాలా జాగ్రత్తగా వినండి, చిన్న క్యాలిక్యులేషను. ఈ మైనస్కి మైనస్, బి అంటే ఏంటండి? బి ప్లేస్లో -4√3 వేయాలి. బి ప్లేస్లో -4√3 వేయాలి, అది వేసానండి. ప్లస్ ఆర్ మైనస్కే ప్లస్ ఆర్ మైనస్, స్క్వేర్ రూట్కే స్క్వేర్ రూట్, మళ్ళీ బి స్క్వేర్ బి ప్లేస్లో -4√3 వేయాలి, హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. తర్వాత ఈ మైనస్కే మైనస్, ఆ 4కే 4. తర్వాత ఏ అంటే ఎంత అండి? 3 అండి. సి అంటే ఎంత అండి? 4 అండి. సో ఈ విధంగా మనం చేయొచ్చు. హోల్ బై ఈజ్ డివైడెడ్ బై 2a, 2 ఇంటూ ఏ అంటే 3 అండి. చూడండి, ఏ వాల్యూ ప్లేస్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, బి అంటే ఈ వాల్యూ, తర్వాత బి స్క్వేర్ అంటే -4√3 హోల్ స్క్వేర్ -4, ఏ అంటే 3, సి అంటే 4. వెరీ గుడ్. ఈ ఈజ్ ఈక్వల్ ఇక్కడ పెట్టాలి. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటున్నాం, మధ్యలో బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +4√3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ చూడండి, -4√3 వాల్యూ హోల్ స్క్వేర్ కదా, -4√3 హోల్ స్క్వేర్ అంటే -4√3 ఇంటూ -4√3 అని అర్థం అండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి, 4 4s are 16 అండి, √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అండి, √3 హోల్ స్క్వేర్. ఇక్కడ చేస్తాను చూడండి, ఇక్కడ -4√3 హోల్ స్క్వేర్ అంటే 16 √3 హోల్ స్క్వేర్ అండి, తర్వాత -4 3s are 12, 12 4s are 48, 48 48, 4 మూల పైన 48, 48 బై 2 3s are 6, 2 3s are 6 ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ చేస్తాను చూడండి, ఈ వాల్యూ +4√3, ప్లస్ వేసిన ఒకటే వేయకపోయినా ఒకటి కాబట్టి చూడండి 4√3, సారీ x ఈజ్ ఈక్వల్ టు 4√3 ప్లస్ ఆర్ మైనస్ చూడండి, ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ రూట్కి పోయిందండి, స్క్వేర్ రూట్కి పోయింది. పోయినప్పుడు 16 3s are ఎంత అండి? 16 3s are 48, 16 3s are 48, స్క్వేర్ రూట్కే స్క్వేర్ రూట్ అండి. 16 3s are 48, 48కే 48, మైనస్కే మైనస్, మళ్ళీ పక్కన 48కే 48. చూడండి, ఈ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయ్యిందండి. అప్పుడు 16 ఇంటూ 3 మల్టిప్లై చేసుకుంటే 16 3s are 48 బై 6కే 6. తర్వాత 48 మైనస్ 48 అంటే 0 అయిపోద్దండి అది. సో x ఈజ్ ఈక్వల్ టు మనం ప్లస్ ఆర్ మైనస్ కదా, ప్లస్ ఆర్ మైనస్ కదా, ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఆర్ మైనస్కి ఇంకో వాల్యూ తీసుకుందాం. 4√3కే 4√3 ప్లస్ దీని విలువ 0 బై 6కే 6, ప్లస్ ద్వారా ఒకటి తీసుకున్నాం, ఇంకొకటి x ఈజ్ ఈక్వల్ టు 4√3 -0 బై 6 తీసుకున్నాం. సో 4√3 ప్లస్ 0 అంటే 4√3 వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 4√3 బై 6. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 4√3 బై 6. ఏమొచ్చు? 2 2s are 4, 2 3s are 6, 2 2s are 4, 2 3s are 6. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి అంటే 2√3 బై 3, x ఈజ్ ఈక్వల్ టు 2√3 బై 3.
సో ఈ విధంగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫార్ములా మెథడ్ ద్వారా రూట్స్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రూట్స్ చూడండి ఎలా ఉన్నాయి చూడండి రూట్స్ 2√3/3 2√3/3 అంటే 2 ఈక్వల్ రూట్స్ వచ్చాయి. 2 ఈక్వల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి? 2 ఈక్వల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి అంటే డిస్క్రిమినెంట్ అనేది 0 అయితే 2 ఈక్వల్ రూట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. చాలా సింపుల్ ప్రాబ్లం, కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది కానీ ఒక 2 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మన పాకెట్లో 4 మార్క్స్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 2025 పబ్లిక్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ ఉంది, అవి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ వెయిట్. ఇప్పుడు 2025 మార్చిలోని 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ మీ సీనియర్స్ రాస్తారు కదా. సో మీ సీనియర్ రాసిన పబ్లిక్ ఎగ్జామ్స్లోనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే టాపిక్ నుండి ఒక 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేంటో డిస్కస్ చేద్దాం రండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడండి ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కింద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడంట, అదంటే ఏంటంట కేఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇట్ హ్యాస్ 2 ఈక్వల్ రియల్ రూట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఇదే కండిషన్, ఇదే మనకి చిన్న హింట్. చూడండి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కట 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయంట. 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉన్నప్పుడు డిస్క్రిమినెంట్ b² - 4ac విలువ ఏమవుతుందో చెప్పాలి. 2 ఈక్వల్ రియల్ రూట్స్ అయినప్పుడు డిస్క్రిమినెంట్ అనేది వాల్యూ ఏమవుతుంది? డిస్క్రిమినెంట్ వాల్యూ 0కి సమానం అవుతుంది. b² - 4ac = 0 అవుతుంది. సో b² - 4ac విలువ 0కి సమానం చేసుకుంటే మనం సింపుల్గా k వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్ ఏంటంట kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ kx ఉంది కదా, kxని ఈ xని మల్టిప్లై చేయాలి, ఈ 2 చేత కూడా మల్టిప్లై చేయగలగాలి. చూడండి, ఈ kxని చేత ఈ xని మల్టిప్లై చేయాలి, 2ని కూడా మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, కేకి k ఇక్కడ పెట్టండి, ఫస్ట్ ఈ రెండు k పక్కన పెట్టండి, x ఇంటూ ఎక్స్, x² k పక్కన ఉంది కదా, k. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉందండి, దీని ముందు ప్లస్ ఉంది, ఈ ప్లస్ ఇంటూ మైనస్. ఇప్పుడు kxని 2 చేత మల్టిప్లై చేయండి, k వేరు x వేరు 2 వేరు కాబట్టి 2 ఇంటూ k ఇంటూ x అంతే. 2 వేరు k వేరు x వేరు కాబట్టి ఈ రెండు ఒకే దగ్గర రాయడం జరగవచ్చు. సో ఇది అయిపోయింది కదా, ప్లస్ 6k 6 ఈజ్ ఈక్వల్ టు 0 0. ఈ ఈక్వేషన్ ఎలాగ ఉందండి? ద అబోవ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్ములా ఉందండి? ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది. మరి ఇక్కడ ఏ విలువ ఎంత? చూడండి, xకే x ఉందండి, ఏ ప్లేస్లో k ఉందండి, అది ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత b ఈజ్ ఈక్వల్ టు xకే x ఉందండి, b ప్లేస్లో -2k ఉంది, అది ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత c అంటే ఎంత అండి? cకి 6 ఉంది ఇక్కడ. ఇప్పుడు డిస్క్రిమినెంట్ అనేది ఈజ్ ఈక్వల్ టు 0కి సమానం చేయి. ఎందుకు సమానం చేసుకోవాలంటే ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయని ముందే చెప్పాడు. సో ఫైనల్లీ డిస్క్రిమినెంట్ d ఈజ్ ఈక్వల్ టు b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే 2 ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి దానికి డిస్క్రిమినెంట్ 0 అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ b² అంటే -2k హోల్ స్క్వేర్, మైనస్ కి మైనస్ 4k 4. ఏ వాల్యూ ఎంత అండి? ఏ వాల్యూ k. తర్వాత c వాల్యూ ఎంత అండి? c వాల్యూ 6 ఈజ్ ఈక్వల్ టు 0కి 0. ఇక్కడ -2k హోల్ స్క్వేర్ అండి, -2k హోల్ స్క్వేర్ అంటే -2k ఇంటూ -2k, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4, k ఇంటూ k k². ఈ విధంగా మల్టిప్లై చేయాలి. సో
మైనస్ 2k హోల్ స్క్వేర్ అంటే 4k స్క్వేర్ మైనస్ 4 6 ఎంత 24 పక్కన k ఉంది కాబట్టి kకి k ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ k స్క్వేర్ కదా, ఇక్కడ 4k స్క్వేర్ కదా, ఇక్కడ k కదా. ఇక్కడ చూడండి ఈ రెండిట్లో కామన్ తీయాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడేముంది 24 ఎలా రాయొచ్చు, 4 6 24 అని రాయొచ్చు. 4 6 24 రాయొచ్చు. అప్పుడు ఇందులో నుంచి ఏం కామన్ తీయచ్చు, 4ని కామన్ తీయచ్చు. ఓకే, కామన్ తీసేటప్పుడు ఏం పెట్టాలి, బ్రాకెట్ పెట్టాలి. తర్వాత 4ని తీసాము k చూడండి, ఇక్కడ k ఇంటూ k అండి, ఇక్కడ k ఇంటూ k స్క్వేర్ అంటే ఏంటి, k ఇంటూ k. ఇక్కడ kని ఇక్కడ kని కామన్ తీసేయండి, కామన్గా ఉంది కాబట్టి తీసేయండి, సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టేయండి. సో ఇక్కడ 4kని కామన్ తీసాం కదా, బ్రాకెట్. ఇక్కడ చూడండి 4ని తీస్తాము, k స్క్వేర్లో ఒక kని తీస్తాము, ఇంకేముంది ఒక k ఉంది, k మైనస్. తర్వాత ఈ 24లో 4ని తీస్తాము, పక్కన ఉన్న kని తీస్తాము, ఇంకేం మిగిలింది 6 మిగిలింది, 6కి 6 ఈజ్ ఈక్వల్ 0కి 0. అర్థమైందా? కామన్ తీయడం రాగలగాలి, కామన్ తీయడం వస్తే మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అని అర్థం. కామన్ తీయడం రాకపోతే మీరు అసలు మ్యాథ్స్ స్టూడెంట్సే కాదు, గుర్తుపెట్టుకోండి. కామన్ ఎలా తీయాలంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 టేబుల్లో వాల్యూ ఉంది, దీన్ని 4 6 24 అని రాయొచ్చు. ఇక్కడ 4 ఇక్కడ 4 కామన్ తీస్తాం, k స్క్వేర్ని k ఇంటూ k అని రాసుకున్నాం. తర్వాత ఇక్కడ కూడా ఒక k ఉంది, ఈ రెండింటిలో kని కామన్ తీస్తాను, మిగతా వాల్యూస్ ఎలా రాస్తాను. ఇక్కడ 4k ఇంటూ k మైనస్ 6 ఉంది కదా, చూడండి ఈ 4kని k మైనస్ 6ని మల్టిప్లై చేస్తుంది కదా, దీన్ని ఈ 4kని ఈజ్ ఈక్వల్ టు అటువైపు తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏం మిగులుతుంది అంటే ఇటువైపు k మైనస్ 6 మిగిలిపోద్దండి, ఈజ్ ఈక్వల్ టు ఈ 4kని ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది, 0ని డివైడ్ చేస్తుంది, 0 బై సంథింగ్ అంటే 0. మనకి ఏ వాల్యూ కావాలి, k వాల్యూ కావాలి కాబట్టి k పక్కన ఏం ఉండకూడదు. సో ఫైనల్లీ మైనస్ 6 అటువైపు పంపించండి, అప్పుడు ప్లస్ 6 అవుతుంది. సో ఫైనల్లీ k విలువ ఎంత అని చెప్పొచ్చు, 6 అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం చేసుకుంటే మన పాకెట్లో 4 మార్క్స్ కాయిన్ డెఫినెట్లీగా ఉండబోతుంది. అర్థమైందా? టోటల్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మొత్తం నేను ఒక 40 మినిట్స్లో చెప్పాను. అర్థమైంది కదా? అర్థమైతే ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానికంటే ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం స్ట్రెంత్ దొరుకుతుంది, మోర్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ వీడియోస్ మీకోసమే కాదు, అప్కమింగ్ మీ జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా యూస్ చేసుకోగలుగుతారు. సో షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఈ టాపిక్ కావాలి లేదా ఈ టాపిక్ కావాలనుకుంటే ఆ టాపిక్ నేను వేగంగా చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.